విత్డ్రా చేసుకోను అంటావు అంతేగా? అవును. కాన్సిక్వెన్సెస్ వేరేలా ఉంటాయి. జాబ్ నుంచి తీసేస్తారా? మీరు కల్పించిన ఫెసిలిటీస్ అన్నీ వెనక్కి తీసేసుకుంటారా? ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. అవనికున్న టాలెంట్కి మీరు కాకపోతే మార్కెట్లో తనకి 100 ఆఫర్లు రెడీగా ఉన్నాయి సార్. మీరు ఉద్యోగం విషయంలో బెదిరిస్తే బెదిరిపోయే రకాలు కాదు మేము. ఈ ఇంట్లో కాకపోతే ఏ చెట్టు కిందో గుడిసేసుకుంటాం. 4 రోజులు ఇబ్బంది పడతాం. అందులో ఏముందండి? కోరిని ఇంటికొస్తే నువ్వు మీ మావయ్య ప్రవర్తిస్తున్న తీరు పద్ధతిగా లేదు. మాయ మొదటి నుంచి పద్ధతిగా ఉండుంటే ఇటువంటి పరిస్థితి వచ్చుండేది కాదు. మీరు మాయని ఇంకా నమ్ముతున్నారు. నేను నమ్మడం లేదు. ఎందుకంటే తను మారలేదు. మారినట్టు నటిస్తుంది. మళ్ళీ మీరు మోసపోతారు. అప్పుడు నా దగ్గరకొచ్చి నువ్వే కరెక్ట్ అవని అని అంటారు. ఇది జరుగుతుంది చూడండి. దుష్ట శక్తులతో పరిచయాలు పెట్టుకున్నవారు అంత తొందరగా మారరు. అటువంటి వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇంక బయలుదేరండి. మంత్రగాళ్లతో పరిచయాలు, ఆభరణాలు దొంగతనం చేసేవారిని వదిలేయాలంట. అడగడానికి వీళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. మా వాళ్ళు నా గురించి బెయిల్కి అప్లై చేస్తున్నారో లేదో తెలీదు. నేను ఇక్కడ నుంచి ఎలా బయటపడగలను? ప్రస్తుతం నా మంత్రశక్తులను కోల్పోయున్నాను మాయా. అందుకే ఇలా ఇంత దూరం రావాల్సొచ్చింది. లేకుంటే ఇక్కడి నుంచి నిన్ను మాయం చేసుండేవాణ్ణి. హే, ఎవరు నువ్వు? ఏం కావాలి? పెద్ద సార్తో మాట్లాడాలి ద్వారపాలకులారా. ముఖ్యమైన విషయం. దయచేసి అనుమతించండి. సరే వెళ్ళు. ఎవడ్రా వీడు? పౌరాణిక నాటకాలు వేస్తాడే ఏంటి? ద్వారపాలకులారా అని గ్రాంధికం మాట్లాడుతున్నాడు. అయ్యా నమస్కారం. నమస్కారం. ఎవరు మీరు? ఏం కావాలి? గదిలో ఉన్న మాయగారితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సిటీకి దూరంగా ఉన్న ఫ్యాక్టరీలో నేను పనిచేస్తూ ఉంటాను. కార్మిక నాయకుణ్ణి. ఫ్యాక్టరీలో సమస్య వచ్చింది. దాని గురించి మాట్లాడాలి. సరే వెళ్ళండి. ఓన్లీ 10 minutes. అలాగే. ఎందుకొచ్చారు? పాము కాటేయడం మానేసినా, బుస కొట్టడం మానేసినా చివరికి తన పరిస్థితి ఇలా అయిపోతుంది. సింహం తన స్వభావాన్ని కోల్పోతే ఇలాగే ఉంటుంది. నువ్వు మంచిగా మారడం వల్ల నీకు కలిగిన ప్రయోజనమేంటి? అవని వలన ఈ విధంగా రావాల్సొచ్చింది. అవని మనల్ని దెబ్బతీసింది. అందుకు అవని మీద నీకు కోపం రావడం లేదా? మన ఆశయం నిర్వీర్యమైపోయింది. నీకు బాధ అనిపించడం లేదా? నాకైతే మనం మన సంకల్పాన్ని వదులుకోవడం కంటే చావడం నయమనిపిస్తోంది. కొత్త శక్తుల కొరకు పూజలు మొదలుపెట్టాను. ఎండాకాలంలో బావి ఎండిపోయి వర్షాకాలంలో నిండినట్టు నా నుంచి దూరమైన శక్తులన్నీ తిరిగి నన్ను వరిస్తాయి. మన గత వైభవం సాధిస్తాను. మళ్ళీ మన ప్రయాణం మొదలు పెడదాం. నాతో చేతులు కలుపుతావా? మారిపోయానని, అన్నీ వదిలేశానని ఎవరన్నారు? 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 అందరికీ నమ్మకం కలిగించడం కోసం ఆ విధంగా చెప్పాను సామి.
నా పెంపుడు తల్లిదండ్రులు, వేదవతి కుటుంబం నా గురించి ఇంకా ఇంకా తవ్వకుండా ఉండడం కోసం ఆ విధంగా నటించాను సామి. విజయానికి అతి చేరువలో ఉన్న సమయంలో లక్ష్యాన్ని వదులుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? అందరికీ నా మీద ఉన్న అనుమానాలు పోవడానికే ఆ రోజు నీ మీద చేయి చేసుకునే అంత సీరియస్ అయ్యాను. అందుకు నన్ను క్షమించండి. మన ప్రయాణం ముందుకు సాగిద్దాం. మీరు పూజల్ని మొదలుపెట్టి మంత్రశక్తుల్ని సిద్ధించుకునే పనిలో ఉండండి. నేను వీలైనంత తొందరగా ఈ బందీఖానా నుంచి బయటపడి మీ దగ్గరకొచ్చి కలుస్తాను. ఇద్దరం కలిసి అవని సంగతి, ఆ అమ్మవారి సంగతి తేలుద్దాం. శభాష్ మాయా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నా పూజల ద్వారా నీకు కూడా కొత్త మంత్రశక్తులు వచ్చేలా చేస్తాను. తొందరలోనే కలుసుకుందాం. లోపల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోకుండా బయట ఎందుకు వడ్డించమన్నారు మావయ్య? ఊరికేనమ్మా, వెన్నెల రాత్రిలో ఇలా కూర్చుని తింటే బాగుంటుంది కదా. అంతేనా? ఇంకేదైనా కారణం ఉందా తాతయ్య? అంతేనా అంటే అంతే, కాదంటే కాదు. అయితే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఉందమ్మా, నేను మీ దగ్గర ఎంత సంతోషంగా ఉన్నానో ఎదురింటి వాళ్ళకి తెలియాలి. మావయ్య, ఆ, ఈరోజు మీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, ఫిష్ ఫ్రై, ములక్కాయ చేశాను. ఓ